నమస్తే, నేను మధు. ఎంతో పవిత్రమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీశైలం ఈ మధ్య కాలంలో వరుస అపచారాలకు ప్రసిద్ధిగా మారుతుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఇప్పుడు కూడా ఉగాది సందర్భంగా ఒక భక్తుడు ఏకంగా గర్భగుడిలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి ఫోటోను తీసి మరి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ నిర్లక్ష్యం జరిగింది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, శ్రీశైలంలో చూస్తే ఈ మధ్య కాలంలో వరుస వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఒక భక్తుడు స్వామివారి గర్భగుడి దగ్గరికి వెళ్ళి మరి ఫోటో తీయడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఆ భక్తుడికి భయం భక్తులు లేవంటారా, లేదు అంటే అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదంటారా? అదే అర్థం కావట్లేదండి. ఇంత ధైర్యంగా ఎవరు చేయగలరు? వైసీపీ వాళ్ళే చేయగలరు మామూలుగా అయితే. మరి ఇతను వైసీపీ వాడా కదండి, తెలియకుండా మాట్లాడకూడదు మనం. కానీ అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది కనిపిస్తోంది. అంటే ఎవరో కావాలని చేశారు. ఇప్పుడు మీరు నాకు తెలుసు అనుకోండి, మీకు అనుమతి ఇస్తా కదా, ఆ రకంగా ఏదో జరిగింది. అంటే ఓవరాల్గా సెక్యూరిటీ లేదని కాదు, ఇది వ్యక్తిగతంగా ఎవరో పంపించి ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటో తెలియదు. అంటే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం కూడా చేసి ఉండొచ్చు. మీరు అన్నారు అప్పుడు శైవ భక్తులకి ఇబ్బంది అయిందని. అది ఆ రోజు యాక్చువల్గా వాళ్ళు కొట్టలేదు, కానీ దాన్ని వైసీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు ఇది కూడా అందులో భాగంగానే కనిపిస్తుంది. కానీ తీయటం అనేది చాలా తప్పు, ఎవరు తీసినా తప్పు. గతంలో మీకు సింహాచలం కూడా తీశారు కదా. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అది కనకదుర్గ గుడిలో కూడా అపచారాలు మనం విన్నాం. అంటే పని కట్టుకుని హిందూ దేవాలయాల మీద ఫోకస్ చేసేది వైసీపీ వాళ్ళేగా. ఇప్పుడు దీని మీద ఈవో ఏం స్పందిస్తారో, ఏఈఓ ఏం స్పందిస్తారో ఇవన్నీ తెలియదు మనకి కదా. సో ఇక్కడ ల్యాబ్స్ జరిగింది. అసలు పోలీసులు ఉన్నా కూడా ఎందుకు ఇట్లా జరిగింది, దీనికి కారకులు ఎవరు, మరి సీసీటీవీ ఫుటేజ్ అవ్వట్లేదా, ఇవన్నీ కూడా సందేహాలే. కానీ ఇక్కడ డిఎస్పీ, ఎస్పీ సైతం అక్కడ పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తుంది మేడం. మరి అంత పోలీస్ బందోబస్తు అంటే అదే చెప్తున్నా, డిఎస్పీ ఎస్పీ ఉన్నా కూడా జరిగిందంటే ఎవరో కావాలని చేశారు. ఇప్పుడు మీరున్నారండి, మీరు నా మనిషి అనుకుందని, నాకు అక్కడ మంచి పొజిషన్లో ఉన్నాను, నేను కామ్గా మా మనిషే అని చెప్పి తీసుకెళ్ళిపోతా కదా. సో కామ్గా మీ ఫోన్తో పాటు మిమ్మల్ని అలౌ చేస్తాను నేను. అక్కడ వాళ్ళకు కూడా చెప్పు ఉండొచ్చు, వాళ్ళు కూడా మన మనిషే అనుకుని ఉంటారు, ఏదైనా జరగచ్చు. ఇక్కడ మోసం అయితే చేశారు, అది జస్ట్ లైక్ దట్ జరగదు కదా. అందుకని ఈ విషయంలో మాత్రం ఎక్కడ పొరపాటు జరిగిందో పోలీసులు తెలుసుకోవాలి, ఈవో కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇది చిన్న విషయం కాదండి. వాళ్ళ తిరుమల తర్వాత మనకి శ్రీశైలం అంత పవిత్రమైంది. అది వైష్ణవాలయం అయితే ఇది శైవాలయం. అసలు తిరుపతే ఒకప్పుడు శైవాలయం అంటారు, మీకు తెలుసో లేదో. అది వెనకాల మీకు జడ ఉంటుంది, అవన్నీ చెప్తారు మీకు, శివపార్వతుల విగ్రహం అని. దాని మీద చాలా కాంట్రవర్సీ ఉంది. దాని మీద ఒక పుస్తకం కూడా వచ్చింది, చాలా మంచి బుక్. ఎందుకంటే మీకు ఈవెన్ సింహాచలం కూడా శైవక్షేత్రమే అంటారు. అందుకనే అది ఇట్లా ఉంటుంది కదా, శివలింగం ఆకారంలోనే ఉంటుంది మీకు. దాన్ని రామానుజులు అక్కడికి వెళ్ళి వాళ్ళతో వాదించి, ఆ వాదనలో అక్కడ పండితులు ఓడిపోతే దాన్ని వైష్ణవాలయంగా మార్చారు అని ఒక ఐతిహ్యం కూడా ఉంది. మీకు ఒకప్పుడు శైవమే ఉంది, వైష్ణవం తర్వాత కదా వచ్చింది. మీకు అర్థమైందా? మీకు అసలు మనం ఒక్కసారి మతాలన్నీ తెలుసుకుంటే, వైదికం తర్వాత వచ్చినవే అన్ని మతాలు. మీకు మతాలన్నీ కూడా జైనం కావచ్చు, బౌద్ధం కావచ్చు, ఈవెన్ వైష్ణవం కావచ్చు, అన్నీ వరుసగా వచ్చాయి. ఈవెన్ క్రిస్టియానిటీ, తర్వాత ముస్లిం మతం, ఇస్లాం, ఇవన్నీ అర్వాచీనాలే. కానీ ఇక్కడ చూస్తుంటే మేడం, శ్రీశైలంలో వరుస వివాదాలు జరుగుతున్నాయి. అది కూడా ఎక్కువ గ్యాప్ కూడా లేదు, 1 మంత్ గ్యాప్ లోనే. సో ఈ విధంగా చూస్తే శ్రీశైలాన్ని మహాశివరాత్రి జరిగింది, మళ్ళీ ఉగాదికి జరిగింది. సో శ్రీశైలాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు తిరుమల అయిపోయింది, అవును, తిరుమలని కల్తీ చేశారు, అందుకని ఇవాళ మళ్ళీ దీని మీద పడ్డారు, శైవాలయం మీద పడ్డారు. మీకు అంతే, అంతకు మించి ఏం లేదు. ఇది టార్గెటెడ్గా చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. కానీ ఇదంతా కూడా హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినాలనే, కూటమి ప్రభుత్వాన్ని అనాలనే, మీకు ఇదంతా కూడా ఒక కుట్రతో చేస్తున్నదే మనకు అర్థమవుతోంది. ఎవరు చేసినా కూడా పట్టుకోవాల్సిన బాధ్యత అక్కడ పోలీసుల మీద, ఈవో మీద ఉంది, అధికారుల మీద ఉందండి. ఇది ఈ విషయాన్ని మాత్రం జస్ట్ లైక్ దట్ వదిలేసి చేతులు దులుపుకుంటే కాదు. అసలు పోస్ట్ చేసిన వాడు ఎవడు, ఎందుకు అది డిలీట్ చేయించాలి, వాడిని పట్టుకుని అరెస్ట్ చేయించాలి. అది చిన్న విషయం అయితే కాదు.
అవును, ఎలాగో అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు కదా మేడం, ఆ అకౌంట్ ద్వారా ఈజీగా పట్టుకోవచ్చు. అదే నేను అంటున్నా, దాన్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఒకవేళ ఫేక్ అయినా కూడా దానికి కూడా మార్గాలు తెలుస్తాయి కదా. అవును, అందుకని దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్తున్నాం. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా, అది చాలా ముఖ్యం. సీసీటీవీలు ఎందుకు లేవు, ఒకవేళ లేకపోతే ఉంటే ఫుటేజ్ ఉందా లేదా. అవును. ఇప్పుడు మీకు టెక్నాలజీ ఈజీ అయిపోయాక అది చిన్నగా ఏమీ వదిలేసే విషయాలు కాదు కదా. అందుకని దాని మీద ఫోకస్ చేయాలి. కానీ ఇక్కడ చూస్తే రాజకీయాలకి హిందువులే బలవుతున్నట్టు అనిపిస్తుంది మేడం. ఖచ్చితంగా. అంటే అన్ని మతాలు ఉంటాయి ఇక్కడ, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తారంటే మీరు ఎక్కువ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎట్లా తగ్గించాలి, మీలో ఎట్లా గొడవలు తీసుకురావాలి. ఇప్పుడు ముస్లిం కంట్రీ చేయాలని ఒకళ్ళు, కాదు క్రిస్టియన్ ప్రదేశ్ చేయాలని ఇంకొకళ్ళు, అలా 2 మతాలు టార్గెటెడ్గా పెట్టుకున్నది హిందువుల్ని. కాబట్టి హిందువుల్లో ఐకమత్యం రావాలి, హిందువుల్లో తిరుగుబాటు చేసే ధోరణి రావాలి, దీన్ని ఎదుర్కోవాలి. అర్థమైందా మీకు? అది చాలా అవసరం. మనలో ధైర్యం అనేది రావాలి. నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ఎందుకంటావు అని మనం ప్రశ్నించే ఒక ధోరణి అలవాటు రావాలి. అది లేదు, నిమిత్త మాత్రంగా ఉంటా అనుకుంటే అనుకున్నాడులే, మన దాకా రాలేదు కదా, ఇప్పుడు ఇల్లు అంటుకుపోతుంటే వాడు పడుకుని ఉంటాడు ఒకడు, వాడు ఏమనుకుంటాడు, సర్లే గుమ్మం దాకానే కదా వచ్చింది, ఇంకా ముందుకే కదా వచ్చింది, నా మంచం దాకా రాలేదు కదా అంటే పైనుంచి కింద పడి మంట, అదే ఆ కప్పు వేడిది, చచ్చాడు వాడు. అట్లా అవుతోంది హిందూ మతం కూడా. మీకు అర్థమైందా? అర్థమైంది. కానీ ఇక్కడ చూస్తే మేడం, ఇక్కడ అధికారుల నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేసేస్తే ఆ వెళ్ళిన వ్యక్తి కూడా ఎంత ధైర్యంగా వెళ్ళాడు మేడం. ఒకవేళ దొరికితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయని కూడా కొంచెం కూడా అంటే నిండా మునిగిన వాడికి చలి ఏంటని అలాగ పట్టుకోర్లే మనవాడే కదా అనుకుని ఉంటాడు. అన్నీ సెట్ చేసుకునే వెళ్ళి ఉంటాడు. అంటే తప్పు మనలో కూడా ఉందిగా. అవును, మనం వదలబట్టే కదా మేడం ఆయన వెళ్ళారు. అది సో ఇవన్నీ కూడా నిజంగానే మేడం, ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరిగి ఇలా ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి ఫోటో కూడా బయటికి రావడం కూడా నిజంగా ఇది మనోభావాలకు సంబంధించిన విషయం మేడం, హిందువుల మనోభావాలకి. సో ఏదేమైనా సరే శ్రీశైలంలో గర్భగుడిలో స్వామివారి ఫోటో తీసినటువంటి వ్యక్తిని వెతకడం అయితే జరుగుతుంది. మరి వెతికిన తర్వాత వారిపై ఎటువంటి శిక్ష విధిస్తారు, మరి ఎంత త్వరగా వెతుకుతారు, మరి తొందరగానే ఆ వ్యక్తిని గుర్తిస్తారా లేదా, మరి దీని గురించి శ్రీశైలం అధికారులు ఎలా స్పందిస్తారు, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.